శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు వీళ్ళకి బైబిల్ దశల దశల వారీగా అభివృద్ధి చెంది ఒకేసారి బైబిల్ రాలా. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం కళ్ళ ముందున్న బైబిల్ అనేది ఒకే కాలంలో ఒకే వ్యక్తి రాసింది కాదు. 1500 సంవత్సరాల పాటు 40 మంది రచయితలు ఆయా కాలాల్లో రాశారు. అయితే రచయితల అంతేగా 40 మంది రచయితలు రాశారు. అంటే వేరు వేరు కాలాల్లో జీవించిన వాళ్ళు ఇవన్నీ కలిపి ఒకే పుస్తకం చేస్తారని వాళ్ళకి తెలియదు అసలు. రచయిత అంటే కల్పన అవుద్దండి, మళ్ళీ అది కల్పితం అవుద్ది. అదే వాళ్ళ దృష్టిలో ప్రవక్తలు అనుకోండి. ఓకే ఓకే ప్రవక్తలు వాళ్ళు. ఇప్పుడు నేను ప్రవక్తనండి, నేను ఒక పుస్తకం రాసుకున్నా, దేవుడు నాకు ఈ విషయాలు చెప్పాడు. ఇప్పుడు నేను ఈ పుస్తకం రాసుకున్నా కదా, 100 సంవత్సరాల తర్వాత ఇంకొక ఆయన ఇంకేదో పుస్తకం రాసుకున్నాడు, ఒక 200 సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన ఇంకేదో పుస్తకం రాసుకున్నాడు. ఈ అన్ని పుస్తకాలు కలిపి సంకలనం చేసి బైబిల్ అన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ రచయితలకు తెలియదు ఈ అన్ని కలిపి ఒక పుస్తకం చేస్తారని. అందుకని ఆయన చెప్పిన దానికి నేను కాంట్రడిక్షన్ చెప్తా, నేను చెప్పిన దానికి ఇంకోటి ఎవడో ఖండిస్తాడు. అందుకే సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ఉంటాయి బైబిల్లో. 40 మంది వేరు వేరు కాలాల్లో జీవించడం రాసుకున్నారు కాబట్టి. అయితే ఇందులో ముఖ్యమైన భాగం ఏంటంటే పంచకాండాలు అంటారు. మోషే రాసిన ఫస్ట్ 5 భాగాలు పంచకాండాలు. ఇప్పుడు ఆత్మ, ఇమ్మోర్టల్, శాశ్వతుడు అని చెప్తున్నారు కదా, అసలు ఈ కాన్సెప్ట్ పంచకాండాలు లేదు. మోషే రాసిన 5 పుస్తకాలలో మరణానంతర జీవితం ఉంటుంది లేదు అసలు. తర్వాత ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి, మీరు చెప్పారు కదా. ఇది వాళ్ళలో కొన్ని విశ్వాసాలు ఎలా ఏర్పడ్డాయంటే, యూదులు ఫస్ట్ యోధా మతం కదా ఉంది. యోధా మతంలో కొంతమంది మరణం తర్వాత మళ్ళీ తిరిగి లేస్తామని నమ్మలేదు. అందుకే బైబిల్లో యేసు కాలంలో కూడా పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దుకయ్యలు యేసు దగ్గరికి వచ్చి మాట్లాడారని ఉంటుంది. అంటే చచ్చిపోయిన తర్వాత ఇంక మళ్ళీ తిరిగి లేవం, ఇక్కడైతే క్లోజ్ అని చెప్పి ఒక నమ్మే తెగ యూదుల్లో ఉంది. వాళ్ళతో యేసుతో డిబేట్లు అయ్యాయి. ఇవేంటి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేస్తామని చెప్తున్నావు ఏంటి అని యేసుతో మాట్లాడేవాళ్ళు వీళ్ళు. అంటే అసలు మరణానంతర జీవితం ఉంటుంది అనే ఒక విశ్వాసం ఏర్పడటానికి క్రిస్టియానిటీలో కొన్ని వందల వేల అసలు క్రిస్టియానిటీ అనేది యేసు తర్వాత ఏర్పడింది అనుకోండి, దానికి మూలమైనటువంటి మాతృకైనటువంటి యోధా మతంలో అది స్పష్టంగా లేదు అసలు. కానీ భగవద్గీతలో మీకు 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు ఆత్మతత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆత్మ అస్త్రశస్త్రాల చేత ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థం కాదు అంటాడు. మీకు అసలు ఆత్మ అనే కాన్సెప్టే క్లియర్గా లేదు. మళ్ళీ మీరు ఇమ్మోర్టల్ అని చెప్పి మీ ఏదో మరణానంతర జీవితం అంటే మీరు ఆత్మతత్వం, మీ బైబిల్ ప్రకారం ఆత్మతత్వం ఏంటో చెప్పండి, ఆత్మకు ఉన్న లక్షణాలు ఏంటో చెప్పండి. ఆత్మకి ఉన్న లక్షణాలు దట్స్ వాట్ యు ఆర్ ఎ స్పిరిట్. ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, ధనవంతుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు అంటే, ఇప్పుడు ఎట్లా ఉన్నావో కళ్ళు ఆత్మకు కూడా అన్నీ ఉంటాయి. యేసు పునరుద్ధానమైన తర్వాత ఆయన మహిమ దేశం అంటే ఆత్మ కళ్ళు ఉంటాయండి, అది అవయవాలు ఉంటాయా? అక్కడ ఉన్న బైబిల్లో ఉన్న నేను మాట్లాడుతుంది. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత యేసు దగ్గరకు వచ్చి కొంతమంది క్వశ్చన్ అడుగుతాడు, ఈమె వాళ్ళ అన్న చేస్తున్నాడు, తమ్ముడు చేస్తున్నాడు, తర్వాత చేస్తున్నాడు, 5 చేస్తున్నాడు, ఎవరికి పెళ్ళామవుతుంది పైకి వెళ్ళిన తర్వాత అని అంటే ఇక్కడ నేను లాజిక్ చెప్తానండి. ఆత్మ అస్త్రశస్త్రాలు ఛేదించడానికి సాధ్యం కాదు అంటే అణువులో పరమాణువులో మనకి అంటే దాన్ని ఖండించడానికి సాధ్యం కానంత సూక్ష్మంగా ఉంటుంది, కానీ దాని శక్తి అపరిమితం. కానీ మరి మరణానంతర జీవితం తర్వాత మళ్ళీ స్వర్గ నరకాలు ఉంటాయి కదా, అక్కడ ఏం చెప్తున్నారు మన హిందుత్వంలో? కర్మ అనుభవం కోసం, అంటే కర్మ క్షయం కోసం మనం కొన్ని కర్మలు అనుభవించాలి కదా. అక్కడ యాతనా శరీరాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ధరించింది కదా ఆత్మ, భూలోకంలో కొన్ని కర్మలు అనుభవించడానికి ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. అలాగే పై లోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక శరీరాన్ని ధరిస్తుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఈ ఆత్మ అనేది సెపరేట్గా ఉందా, అసలు ఆత్మ శరీరాన్ని ధరిస్తుందా అంటే క్లారిటీ లేదు. ఇప్పుడు ఆత్మకే కాళ్ళు చేతులు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. ఆత్మ అదే ఇప్పుడు చెప్పినట్టుగా లాజరు చచ్చిపోతాడు, లాజరు తీసుకుని అబ్రాహాం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ ధనవంతుడు చచ్చిపోతాడు, ధనవంతుడు నరకంలో ఉండి కళ్ళు పైకి ఎత్తి ఉంటుంది బైబిల్లో. అంటే ఆయన కళ్ళు ఉన్నాయి. వాట్ ఎవర్ నేనేమన్నానంటే, ఇప్పుడు హిందుత్వంలో కూడా శరీరాన్ని ధరిస్తారు కాబట్టి అక్కడ యాతనలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. మీకు ఆత్మకే కాళ్ళు చేతులు శరీరాలు ముక్కు నూరు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. అంటే మీకున్న ఆత్మ స్వరూపం మీద మీకున్న నాలెడ్జ్ ఏంటి, ఆత్మ లక్షణాలు ఏంటి, మీ బైబిల్ ఏం చెప్పింది, మీ దేవుడికి ఉన్న నాలెడ్జ్ ఏంటి, అసలు ఆత్మతత్వం ఏంటి చెప్పమనండి. ఆత్మతత్వం కాదు ఇప్పుడు మనం అక్కడ వేరే వెళ్తున్నాం. అయితే సో ఫైనల్గా కంక్లూజన్ అయితే ఒకటైతే క్లారిటీ వచ్చిందండి.
ఇప్పుడు ఏంటంటే మీరు అనేది ఏంటంటే అభివృద్ధి అనేది ఉండదు, మతపరంగా అలా వెళ్తే అభివృద్ధి అనేది ఉండదు అనేది మీరు కాన్సెప్ట్. బట్ అభివృద్ధి అనేది ఉండకపోవడానికి అసంభవం, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటది అనేది ఇప్పుడు సెక్యులర్ దేశంగా ఉంటేనే అభివృద్ధి ఉన్నట్లే. ఇప్పుడు అమెరికా డెవలప్ అయిందని చెప్తున్నారు. మెయిన్ పాయింట్ అయితే అదే. మీరు ఇప్పుడు వరకు చెప్పిన సెక్యులర్ దేశంగా ఉన్నంత వరకు కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి. హిందూ దేశాన్ని కబళించాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. హిందువుల రక్షణ ఉండదు. ఎప్పుడు కూడా మా అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మేము ఉంటాం, ఈ దేశాన్ని కబళించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు, మత శక్తులు ఉంటాయి. ఈ ఘర్షణ జరుగుతున్నప్పుడు అభివృద్ధి ఉండదు. అదే ఇది ఒక డిక్లేర్ చేసేస్తే హిందూ దేశం ఇందులో అందరూ ఉండొచ్చు, కానీ హిందూ విశ్వాసాలను అందరూ గౌరవించాలి, హిందూ సంస్కృతిని అందరూ గౌరవించాలి. హిందువుల మీద దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉన్నాయి, హిందూ విశ్వాసాల మీద దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉన్నాయి. అప్పుడు ఎవడ పని చేసుకుంటాడు, అప్పుడు అభివృద్ధి చెందింది. మీరు ఎప్పుడూ కూడా ఈ దేశాన్ని కబళించాలి, రెచ్చగొట్టే పనిలో ఉంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అమెరికాలో అభివృద్ధి చెందిందని చెప్తున్నా. అమెరికా ఎలా అభివృద్ధి చెందింది? ఎక్కడెక్కడి నుంచో దోచుకున్న సంపన్నులు అందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయితే ఆ సంపన్నులు అందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అక్కడ అభివృద్ధి. అలాగే భారతదేశమే 3 రెట్లు పెద్దది అక్కడ, అంటే వనరుల పరంగా 3 రెట్లు పెద్దది. జనాభా 5వ వంతు ఇందులో. దేశమే విశాలంగా ఉంది, జనాభా తక్కువ మంది ఉన్నారు. వెళ్ళిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి దోచుకొచ్చిన సంపన్నులు. మీరు అమెరికాను చూపించి క్రైస్తవ దేశం అభివృద్ధి చెంది ఎలా చెప్తారు? ఆఫ్రికా దేశాలు పోండి, అడుక్కు తింటున్నాయి, క్రైస్తవ దేశాలే కదా, వాళ్ళకి వైద్యానికి దిక్కులేదు. క్రైస్తవం వల్ల దేశాలు అభివృద్ధి చెందితే ఆఫ్రికా దేశాలు ఎందుకు అభివృద్ధి చెందించలేకపోయారు మీరు? ఇంగ్లాండ్ ఎలా అభివృద్ధి చెందింది? 40 లక్షల కోట్ల డాలర్ల విలువైన సంపద ఇక్కడి నుంచి దోచుకుపోయింది భారతదేశం నుండి. అంటే భారతదేశంలో మీరు కొల్లగొట్టిన సంపదతో క్రైస్తవ దేశాలు అభివృద్ధి చెందినాయి తప్ప వాళ్ళు మారణాయుధాలు తయారు చేసుకున్నారు. వాళ్ళు ఎదుటివాడిని దోచుకోవడానికి మనం ఏం చేయాలి? ఆయుధాలు తయారు చేసుకున్నారు. మనం నాగరికత తయారు చేసుకున్నాం. అంటే ఎదుటివాడిని గౌరవించడం, స్వాగతించడం, అతిథి సత్కారాలు చేయడం, ప్రేమించడం, పరమత సహనాన్ని చూపించడం, అందరూ మంచోళ్ళు అనుకోవడం, ఇలాంటి భావన మనకు ఉండడం వల్ల వాళ్ళు మారణాయుధాలు తయారు చేసుకొచ్చి మన మీద దాడులు చేసి దోచుకుపోయారు. ఇప్పుడు ఒక దొంగోడికి ఒక గజ దొంగ ఉన్నాడు, వాడికి ఎథిక్స్ ఉండవు, వాడు దోచుకుపోయాడు కాబట్టి వాడు నాగరికత తెలిసిన ఒక ధనవంతుడి కంటే ఆ గజ దొంగే గొప్పవాడు అని ఎట్లా చెప్తారు మీరు? కాబట్టి బేసికల్లీ ఇప్పుడు ఫస్ట్ లో స్టార్ట్ చేసిన ఐడియాస్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు కరుణాకర్ గారు అనేది ఏంటంటే అండి, ఇంటర్నల్ సివిల్ ఇప్పుడు బయట శత్రువు అనేవాడు బయట తెలిస్తే ఆ యుద్ధం వేరు, బట్ ఇంటర్నల్గా శత్రువు సంబంధించింది ఇది మళ్ళీ రేపొద్దున ఎన్ని డివిజన్లు అవ్వాలి అనేది రూట్ మనం వేసి ఇత్తనం ఏంటి, ఇత్తనం మీద బిలీవ్ సిస్టమ్, ఈ రూట్ లో మనం వెళ్తే ఆఫ్రికా దేశాలు అభివృద్ధి కాలేదు. ఎందుకంటే ఆ రూట్ ఇంకా పడలేదా. ఏదంటే హ్యూమన్ రైట్స్, తర్వాత సెక్యులరిజం. అమెరికా, జర్మనీ, లేకపోతే సౌత్ కొరియా సెక్యులర్ కంట్రీస్ కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్లో సెక్టేరియన్ లేకపోతే మెజారిటేరియన్ కాదు కాబట్టి ఆ ఫ్రేమ్ వర్క్లో అందరికీ ఈక్వల్, అంటే ఆల్ మ్యాన్ క్రియేటెడ్ ఈక్వల్. అండ్ ఇంకోటి అన్నిటిని బట్టి అక్కడ అభివృద్ధి వచ్చింది. ఇప్పుడు ఇస్లాం కంట్రీస్ కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ సంబంధించిన దేశాల్లో పరిపాలన అనేది ఇప్పుడు సెక్యులర్ భావజాలు మీరు చెప్తా ఉన్నారు, వేరే వాళ్ళకి చేతికి ఇచ్చింది ఉందా? ఎలక్షన్స్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ మన ఇండియన్ ఉన్నాడు, కమలా హారిస్. దట్స్ వాట్ సెక్యులరిజం అంటే. అది అక్కడ సాధ్యం అవుతుంది. నీగ్రో కెన్ బికమ్ ఎ ప్రెసిడెంట్, అది సెక్యులరిజం అంటే. ఇప్పుడు సెక్టేరియన్ తీసుకుంటే అక్కడ కూడా మేము వైట్ సుప్రీమసీ, మేమే ప్రెసిడెంట్ ఉండాలా, అది కాదండి. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు అమెరికన్స్ కి ఏ విషయంలో అయితే థ్రెట్ ఉందో ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఆక్రమణదారులతో, వలసవాదులతో మాకు థ్రెట్ ఉంది కాబట్టి మేము పంపించేస్తున్నాం అని చెప్పారు. అంటే ఆ దేశానికి ప్రమాదం ఆ విషయంలో ఉంది, కానీ ఇక్కడ హిందువులకు ఉన్న ప్రమాదం మతం పేరుతో ఉంది. కాబట్టి ఎవరికి ఏ థ్రెట్ ఉందో ఆ విషయంలో జాగ్రత్త పడతారు. అక్కడ ట్రంప్ పంపించేది, ఇక్కడ మనము ఇప్పుడు మీ ప్రజాస్వామ్యం ఇంకొకటి అని చెప్పి అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని లీగల్ గా రాని వాళ్ళని వాళ్ళు, అంటే ఇవన్నీ చాలాసార్లు ట్రంప్ చెప్పాడు, డ్రగ్స్, ఈ గ్యాంగ్స్, ఇవన్నీ వాళ్ళని బట్టి ఇట్లా అయిపోతున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆయన బయట, అది మనం ఏం చెప్పేది అదే. ఇప్పుడు ఇల్లీగల్ గా అనైతికంగా ప్రలోభ పెట్టి హిందువులు మత మార్పిడి చేస్తున్నారు, అనైతికంగా హిందుత్వాన్ని దూషిస్తున్నారు, అనైతికంగా దేవాలయాలను దాడులు చేస్తున్నారు. మరి దీని నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలి, హిందూ రాజ్యంగా. ఇదే మేము అడుగుతుంది. ఇప్పుడు అమెరికా ఎలా అయితే ప్రౌడ్ గా మళ్ళీ మనం మేక్ అగైన్ గ్రేట్ అమెరికా అని చెప్పి వాళ్ళు స్లోగన్ ఇచ్చారు కదా, అలాగే
భారత మాతని విశ్వగురువుగా పునఃస్థాపించాలి అని చెప్పి ప్రతి హిందువు ఒక స్వప్నం అది. అలాగే ప్రతి హిందువు కూడా ఇక్కడ ఆత్మగౌరవంతో బ్రతకాలి, సురక్షితంగా జీవించాలి, కాన్ఫిడెంట్గా జీవించాలి, అభద్రతాభావంతో ఉండకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువుకి కష్టం వచ్చినా వాడు అక్కడ బ్రతకలేకపోతే భారత్ వైపు చూస్తాడు. భారత్ నా మాతృదేశం, నేను హిందూ దేశం, అక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతే ప్రపంచంలో ఎక్కడ ఏ హిందువు కష్టం వచ్చి ఎక్కడికి వస్తాడు? అది ప్రాబ్లం ఇక్కడ. నేను అదే అంటుంది. ఇప్పుడు బ్లాక్స్ వైట్స్ కాన్ఫిడెంట్ గా ఒక చోటనే బ్రతకగలిగేటువంటి పరిస్థితి రావాలి, వచ్చింది, ఇంకా రావాలా? అటువంటి అదే అంటుంది. అదే సెక్యులరిజం అంటే. సెక్యులరిజం అంటే హిందువులు ఒక్కళ్ళే భద్రత కాదు, అనుకున్నటువంటి అణగారిన వాళ్ళకు కూడా ఈక్వల్ రైట్స్. ఇప్పుడు మీరు ప్రపంచంలో 200 దేశాలను ఆక్రమించుకుని 150 దేశాల్లో క్రైస్తవ దేశాలు చేసేసి 50 దేశాలు ఇస్లామిక్ దేశాలు చేసేసి ఉన్న ఒక్క భారతదేశాన్ని కూడా సెక్యులర్ చేసేయండి. మేము మెల్లమెల్లగా పాగా వేసుకుని కొంతకాలం తర్వాత మళ్ళీ దీన్ని కూడా మొక్కలు చేసేసి మీది కూడా లేకుండా చేస్తాం. ఇది కదా వీళ్ళ స్ట్రాటజీ. సెక్యులర్ దేశం చేయటము. ఇప్పుడు మీరు ఆక్రమించుకున్న క్రైస్తవ దేశాలన్నీ కూడా ఇంతకుముందు ఎలాగే సెక్యులర్ దేశం చేయండి, ప్రజాస్వామ్య విలువలు అవి ఇవి అని చెప్పి మెల్లగా అక్కడ పాగా వేసి అక్కడ ఆక్రమించుకుని క్రైస్తవ దేశాలు చేశారు. ఇస్లామిక్ దేశాలు కూడా మెల్లగా వాళ్ళు ఆక్రమించుకోవడానికి ఇక్కడ ఏంటంటే అంటే భారతదేశాన్ని కబళించడానికి ఇప్పుడు ఏజెండా క్లియర్గా ఉందండి. ఇప్పుడు పాస్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు? భారతదేశాన్ని భారతదేశంగా ఉంచడానికి వాళ్ళు ఒప్పుకుంటారా? ఇది యేసు రాజ్యంగా మార్చినైనా చాలా మంది భారతదేశాన్ని యేసు రాజ్యంగా మార్చలేకపోతున్నందుకు ఎడ్వర్డ్స్ విలియమ్స్ అని ఆయన ఒక స్పీచ్ ఉంటుంది అయింది. అమెరికాకి ఎప్పుడు సువార్త వెళ్ళింది, ఇంగ్లాండ్ ఎప్పుడు సువార్త వెళ్ళింది, విత్ ఇన్ 100-200 ఇయర్స్లో క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. మనం 2000 సంవత్సరాల నుంచి పీకుతున్నాం, ఇక్కడ ఏమి పీకలేకపోయాం, మనకి చెప్పడం రావట్లేదని చెప్తున్నాడు ఆయన. యేసు దేశంగా అయితే ఇప్పుడు అంటే మన ఇప్పుడు అమెరికా దేశం లేకపోతే ఈ దేశాలన్నీ నడదమంటే మనము కళ్ళు మూసుకొని మనం నటించలేము కొన్ని విషయాలు. ఎందుకంటే ట్రూత్ ఇస్ ట్రూత్. ఎకానమీస్ డెవలప్మెంట్ క్రిస్టియన్ దేశాలుగా మారడం బట్టి నష్టమైందా, లేదా అక్కడికి వెళ్ళి మనం బతుకుతున్నామా? నష్టం అయింది కదా. అమెరికాలో 10 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ చంపారు. చంపి మీరు క్రైస్తవ దేశం చేశారు. చంపటము అది డిఫరెంట్ వర్షన్. మనకి యుద్ధాలు అయినాయి, సొసైటీ మనకి యుద్ధాలు అయినాయి, మతం పేరుతో చంపలేదండి హిందువులు. మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. పాయింట్ అదండి, అంతే కదా. మతం పేరుతో హిందువులు ఎప్పుడైనా దండయాత్రలు చేశారా? మతం పేరుతో ఒక దేశాన్ని ఆక్రమించారా? మతం పేరుతో ఎవరైనా చంపారా? హిందుత్వంలో ఉన్మాదం లేదు. మీరు ఉన్మాదం ఉన్న మతాలని హిందుత్వాన్ని మొత్తం ఒకటే ఘాటిని ఎలా కడతారు? ఉన్మాదం కాదు. ఐ థింక్ అమెరికన్ హిస్టరీలో నేటివ్స్ తోటి వాళ్ళు ఎట్లా చేస్తారు. ఐ థింక్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సరెండర్డ్. కొంతమంది లొంగిపోయారు, వాళ్ళ సెటిల్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఉన్నారు, అవన్నీ ఉన్నాయి అక్కడ. సో దట్స్ కంప్లీట్లీ. వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని కూడా ఎందుకు అన్నారంటే, అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఎందుకు అన్నారు? ఇండియన్స్ అనే పదం ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇండియాని వెతుక్కుంటూ ఒక గ్రూప్ బయలుదేరింది. వాస్కోడిగామా, కొలంబస్, వీళ్ళు 2 గ్రూపులు బయలుదేరారు. ఈ కొలంబస్ అమెరికాకి చేరి ఇదే ఇండియా అనుకున్నాడు. కాకపోతే వీళ్ళు నల్లగా ఉంటారని చెప్పారు, సామంచేలా ఉంటారని, రెడ్గా ఉన్నారేంటి అని వీళ్ళు రెడ్ ఇండియన్స్ అని చెప్పి పేర్లు పెట్టారు వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది. వాళ్ళకి ఇప్పుడు మనకున్నటువంటి స్థానిక నాగరికతలు, గ్రామ దేవతలను ఆరాధించడం, ఇలాంటి కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. మయోన్ నాగరికత. దాన్ని వదిలేసి మీరు మా బైబిల్ని స్వీకరించండి అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే మొత్తం మోసకొత్తలు మొదలు పెట్టారు. రిలీజియస్ వారా అమెరికా ఇస్ అగైన్ అనదర్ బిగ్గర్ డిబేట్. అది సో అంటే దీని మీద నేను చెప్పడం కాదండి. హాలీవుడ్ లో సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్ లో అమెరికాని ఎలా సర్వనాశనం చేశారో హాలీవుడ్ లో క్రిస్టియన్స్ తీసిన సినిమాలు ఉన్నాయి. అవి నేను చెప్పడం కాదు.